మనమిప్పుడు ప్రపంచమంతా మెచ్చుకునే మహోన్నత ఇతిహాసం మహాభారతం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక కథ మాత్రమే కాదు, ధర్మం, కళల గురించి మనకు నిజమైన పాఠం నేర్పుతుంది. ఈ కథ ఎక్కడ మొదలైంది అంటే హస్తినాపురం నుంచి అని చెప్పవచ్చు. అక్కడ బలము, కుట్ర రెండు ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఇది ఎపిసోడ్ 1. మిగతా ఎపిసోడ్ల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హస్తినాపురము బంగారపు నగరము. ఇక్కడ ధృతరాష్ట్రుడు రాజు. పాపం, అతను పుట్టుకతోనే గుడ్డివాడు. కానీ సింహాసనం మీద అతనికి ఉన్న ఆశ చాలా ఎక్కువ. అయితే నియమాల ప్రకారం పాండురాజు చనిపోయిన తర్వాత అతని పుత్రుడైన పాండవులకు సింహాసనం దక్కాలి. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. ధృతరాష్ట్రుడికి 9 పుత్రులు. వారినే మనం కౌరవులము అంటాం. పాండురాజుకు 5 పుత్రులు. వారే పాండవులు: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, ఇంకా సహదేవుడు. ఈ ఇద్దరి మధ్య పోటీ, అసూయ రోజురోజుకి పెరుగుతూ పోయింది. కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. అతను చాలా శక్తివంతుడు, కానీ చాలా గర్వం ఉన్నవాడు. పాండవులకు వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి దుర్యోధనుడు ఎప్పుడూ కుళ్ళుకునేవాడు. తానే ఏకచక్రాధిపతి అవ్వాలని కోరుకున్నాడు. అందుకే పాండవులను అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. దుర్యోధనుడికి తోడు అతని మామ శకుని. అన్ని చెడ్డ ప్లాన్ల వెనక ఉన్న అసలు సూత్రధారి అతనే. ఒకసారి భీముడిని చంపేయాలని ఆహారంలో విషం కలిపాడు. భీముడిని నదిలోకి పడేశాడు. కానీ భీముడికి నాగరాజులు రక్షించారు. మరింత బలంగా తిరిగి వచ్చాడు. తర్వాత పాండవులు, కౌరవులు ఇద్దరికీ ద్రోణాచార్యుడి దగ్గర శిక్షణ మొదలైంది. అర్జునుడు ప్రపంచంలోనే గొప్ప వీలుకాడుగా మారాడు. కానీ పోటీ మాత్రం తగ్గలేదు. అది ఎప్పుడు 9 వ్యతిరేకంగా 5. అప్పుడే రంగంలోకి వచ్చాడు మరో వీరుడు. అతడే సూర్యపుత్ర వైకర్త కర్ణ. కర్ణుడు విలువిద్యలో అర్జునుడికి సమానం. కానీ అతను తక్కువ జాతి వాడవడం అవమానించారు. దుర్యోధనుడు దీనిని తనకు అనుకూలంగా మార్చుకొని కర్ణుడితో స్నేహం చేసి అతనిని అంగదేశానికి రాజుగా ప్రకటించాడు. అయితే రాజకీయం మాత్రం ఆగలేదు. శకుని, దుర్యోధనుడు కలిసి ఎప్పుడూ పాండవులను దెబ్బకొట్టాలని చూసేవారు. ప్రతి అడుగులో కుట్ర, ప్రతి మాటలోనూ ఒక రహస్య అంతర్యము ఉండేది. లక్ష్యగృహము, పాండవులను వాతావరణానికి పంపి ఒక లక్క ఇంట్లో ఉంచి నిప్పు పెట్టి చంపేయాలని ప్లాన్ వేశారు. కానీ పాండవులకి ఈ విషయం తెలుస్తుందా? ఏం జరిగిందో తర్వాత వీడియోలో చూద్దాం. తర్వాతి ఎపిసోడ్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.